ఇప్పుడు అసెంబ్లీ మీటింగ్లు చాలుగానే సర్కార్ వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్తే దాని మీద ప్రతిపక్షాలు లొల్లి చేస్తుంటాయి. చాలా అట్లెట్లా చేస్తారని కూకోరని స్పీకర్ సారు ఒక తీర్లా చెప్తున్నా వినిపించుకోలేదనుకోర్రి అందరినీ బయటికి వెళ్ళగొడతారు, లేదంటే న్యాయం జరిగేటట్టు లేదని వాళ్ళే వాకౌట్ చేస్తారు. అసెంబ్లీ నుంచి గ్రామ సభ దాకా అంతటి ఇట్లనే నడుస్తుంది. కానీ ఏడనైనా ఏదన్నా డిస్కషన్ చాలైనాక లొల్లి తయారైతుంది. కానీ గిడ చూడు ఏమైందో. వరంగల్ మున్సిపాలిటీ మీటింగ్ లా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కొట్లాడిన ఇల్లో ఎవ్వరు రాకముందే అన్ని ఏరియాలకు పైసలు సమానంగా వంచాలని లొల్లి షురు చేసిండ్రు. గిట్లయితే లోపటికి పోతోళ్ళు ఎట్లా పోతారని పోలీసోళ్ళు ఆపబోతే ఆళ్ల మీదికి మరలబడ్డారు. ఇంతల్నే మేయర్ మేడం ఎమ్మెల్యే సారు రాగానే లోపటికి పోయిండ్రు. ఆడ సుతగ్గదే కథ లేలే అందరికి సమానంగా పైసలు ఇస్తామన్నాక నాయని రాజేందర్ రెడ్డి సారు గిట్లా అన్నాడు. 4-5 స్టాఫ్ ఉంటారు, వాళ్ళు ఎంతసేపు మేమే మాట్లాడాలి, మేమే చేయాలి, మేమే లేకపోతే అలిగి వెళ్ళిపోవాలి. సమస్య అవసరం లేదు, వాళ్ళకు ఖండిస్తానం అంటాలి, వెళ్ళిపోవాలి, తినం పనాలి పోవాలి. మంత్రి కొండా సురేఖ మేడం వచ్చి ఎక్స్ అఫీషియో మెంబర్ గా ప్రమాణం చేసి సీదా పాత సర్కార్ కు సూటి పెట్టింది. మీరేమో బగ్గలొల్లి చేస్తున్నారు, ఇన్నేళ్లు ఏం చేసిండ్రని. టిఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరానికి 300 కోట్లు ఇస్తామని చెప్పి మరి ఏమీ ఒక్క అభివృద్ధి కూడా చూపించలేదు. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ వరంగల్ ఈస్ట్ ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా అదే పద్ధతిలో ఉంది అంటే